హాయ్, నేను డాక్టర్ అక్షయ్ దండా, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మహిళలకు మెడ మరియు వెన్నునొప్పి గురించి ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తున్నాను. కానీ నిజంగా వీటికి నేరుగా సమాధానం ఎప్పుడూ దొరకదు. ముందుకు పోదాం. కోచి నుండి ప్రియా మేనన్ రెడ్డిట్లో అడుగుతున్నారు. డాక్టర్, రాత్రి ఫోన్లో స్క్రోల్ చేసిన తర్వాత నా మెడ నొప్పిగా ఉంది. ఇది సర్వికల్ సమస్యేనా? చాలాసార్లు ఇది భయపడాల్సిన సర్వికల్ సమస్య కాదు. ఇది లోడ్ సమస్య. మీరు మెడను ముందుకు వంచి కిందకు చూస్తే మీ తల బరువు పెరగదు, కానీ మెడపై బలం పెరుగుతుంది. ఎందుకంటే మీ మెడ కండరాలు తలని క్రేన్ లాగా బరువును పట్టుకొని ఉంటాయి. అదే పని గంటల తరబడి చేస్తే కండరాలు మరియు చిన్న జాయింట్లు ఇరిటేట్ అవుతాయి. అందుకే చాలా మహిళలు తల వెనుక భాగంలో గట్టితనం, తలనొప్పి, భుజాలు గట్టిగా ఉండటం అనుభవిస్తారు. సూచన: ఇది కదలిక, వేడి లేదా చిన్న నడకతో తగ్గితే అది సాధారణంగా మెకానికల్ సమస్యే. వేదన చేతికి దిగువకు వెళ్తే, వేళ్లలో గిల్లులో పట్టుకోగల శక్తి తగ్గిపోతే, లేదా నడుస్తున్నప్పుడు అస్థిరంగా అనిపిస్తే వెంటనే చర్య తీసుకోండి. ఇప్పుడు ఇది పరీక్షించాల్సిన అవసరం ఉంది. బెంగళూరుకు చెందిన దీపా కృష్ణన్ యూట్యూబ్లో ఇలా లోయం చేశారు. ఇది ప్రతి మహిళ వినాలి. నా భుజం, మెడ ఒకవైపు నొప్పిగా ఉంది. నేను భారీ హ్యాండ్ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్, కొన్నిసార్లు కూరగాయల సంచి కూడా మోస్తాను. ఇది కారణమా? చాలా ఎక్కువగా. ఇది మహిళల్లో అత్యంత తక్కువగా చర్చించబడే నమూనా. ఒక భుజంపై భారీ సంచి మోస్తే మీ పై శరీరం కొద్దిగా వంగిపోతుంది. మీ మెడ, భుజం కండరాలు గంటల తరబడి మళ్ళీ నేరుగా నిలబడేందుకు ప్రయత్నిస్తాయి. దాంతో ట్రాపీజియస్, భుజపు బ్లేడ్ కండరాలపై నిరంతర ఒత్తిడి పడుతుంది. కాలక్రమంలో ఇది నొప్పి చక్రాన్ని ప్రేరేపించవచ్చు. గట్టితనం, తలనొప్పి, మెడ గట్టితనం, మరింత గట్టితనం. నన్ను ఆందోళనకు గురి చేసేది, చాలామంది మహిళలు దీన్ని ఒత్తిడిగా భావించి ప్రతిరోజు పడే భారాన్ని పట్టించుకోరు. మీ చేతిలో మురికి వేళ్ళు లేదా మందమైన భావన, లేదా రాత్రిపూట నిద్రలేపే నొప్పి ఉంటే వెంటనే చర్య తీసుకోండి. ఈ సమస్య కొనసాగితే ఫిజియో అసెస్మెంట్ మరియు ఆర్థోపెడిక్ కన్సల్ట్ను పరిగణించండి. ఢిల్లీకి చెందిన అనన్య శర్మ యూట్యూబ్లో కామెంట్ చేశారు. నిజంగా ఇది చాలామంది మహిళల రోజును వివరించడమే. నేను బెడ్ లేదా సోఫాలో పనిచేస్తూ ఇంటి పనులు కూడా చేస్తాను. సాయంత్రానికి నా వెన్నెముక విరిగినట్టుగా ఉంటుంది. ఎందుకో? ఎందుకంటే మీరు ఒకే రోజు 2 రకాల వెన్నెముక భారం మోస్తున్నారు. బెడ్, సోఫా లేదా ల్యాప్టాప్పై వంగిన స్థితిలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల డిస్కులు, లిగమెంట్లు మరియు బలహీనమైన మద్దతు కండరాలపై ఒత్తిడి పడుతుంది. వంటగదిలో నిలబడి పనిచేయడం, వంగడం, ఎత్తడం వంటివి మీ వెన్నెముక ఇప్పటికే అలసిపోయినప్పుడు మరిన్ని వంగే భారం పెడతాయి. అందుకే చాలామంది మహిళలు ఉదయాన్నే బాగుంటాను, కానీ సాయంత్రానికి పూర్తిగా అలసిపోతాను అని అంటారు. ప్రధాన వైద్య విషయం ఏమిటంటే, మీ వెన్నెముక ఒక్క చెడు కదలికతోనే విఫలమవదు. అదే ఒత్తిడి ప్రతిరోజు పునరావృతమై సరైన విశ్రాంతి లేకుండా నిద్రలో అంతరాయాలు కలిగితే వెన్నెముక ఇబ్బంది పడుతుంది. క్రియాశీలమైన నొప్పి కొన్ని వారాలకు మించి కొనసాగితే, మళ్ళీ మళ్ళీ వస్తుంటే, లేదా పని లేదా నిద్రను పరిమితం చేయడం ప్రారంభిస్తే అది సమస్య. హైదరాబాద్కు చెందిన సునీతారావు ఇన్స్టాగ్రామ్లో డిఎం ద్వారా ఇలా పంపారు. ఈ ప్రశ్నకు వేరే సెగ్మెంట్ అవసరం కూడా ఉంది. గర్భధారణ, డెలివరీ తర్వాత 6 నుంచి 12 నెలలు గడిచినా నా వెన్ను, నడుము ఇంకా నొప్పిగా ఉన్నాయి. ఇది సాధారణమేనా? గర్భధారణ తర్వాత నొప్పి సాధారణమే, కానీ దీన్ని మీరు జీవితాంతం సహించాల్సిన అవసరం లేదు. గర్భధారణ మీ శరీరాన్ని నిజంగా చాలా మారుస్తుంది. మీ పొత్తి కడుపు గోడ మరియు లోతైన మద్దతు వ్యవస్థలు విస్తరించిపోతాయి. మీ పెల్ హాల్ అంతా, వయసు హాల్ అంతా మరియు లిగమెంట్లు మరింత లవకంగా మారుతాయి. చాలామంది మహిళల్లో పెల్విక్ ఫ్లోర్ బలహీనత, మారిన భంగిమ మరియు తక్కువ కోర్ ఎండ్యూరెన్స్ కనిపిస్తాయి. దానికి తోడు పిల్లను ఒకవైపు నడుంపై ఎత్తుకుని తిరగడం, తల్లిదండ్రులుగా నిద్రలేమి, పాలిచ్చే భంగిమ ఇవన్నీ కండరాల ఒత్తిడిని పెంచుతాయి. ఇక్కడ మంచి వార్త ఉంది. చాలామంది మహిళలకు లక్షిత పునరావాసం రిహాబ్ చాలా సహాయపడుతుంది. జ్వరం, తీవ్రమైన నొప్పి పెరగడం, కొత్తగా బలహీనత లేదా మూర్ఛ లేదా మూత్రం లేదా మల నియంత్రణ సమస్యలుంటే వెంటనే చర్య తీసుకోండి. లేదంటే మహిళల ఆరోగ్య ఫిజియోథెరపీ మరియు ఆర్థోపెడిక్ మూల్యాంకనంతో ప్రారంభించండి. చెన్నైకి చెందిన కావిత నాయర్ రెడిట్లో ఈ ప్రశ్న అడిగారు. ఇది చాలాసార్లు మిస్ అయ్యే ప్రశ్న. నా తక్కువ నడుము నొప్పి కొన్నిసార్లు నా పీరియడ్ సమయంలో ఎక్కువగా ఉంటుంది. ఇది వెన్నెముక నొప్పా లేక ఇంకేదైనా సమస్య? ఇది ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ప్రతి నడుము నొప్పి వెన్నెముక నుంచే ఉత్పన్నమవ్వదు. నొప్పి ప్రతి నెల ఒక స్పష్టమైన నమూనాలో, ముఖ్యంగా పీరియడ్స్కు ముందు లేదా సమయంలో ఎక్కువైతే అది తీవ్రమైన పీరియడ్స్, క్రాంప్స్, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ లేదా పెల్విక్ ఇన్ఫ్లమేషన్ వంటి పెల్విక్ కారణాలకు సంబంధించినదై ఉండవచ్చు. ఇవి వెన్నెముకకు సూచించే నడుము నొప్పిగా మారవచ్చు. వెన్నెముక నొప్పి ఎక్కువగా భంగిమ, పోస్చర్, లోడ్ మరియు కదలికలతో మారే లక్షణాలతో ఉంటుంది. పిల్విక్ నొప్పి తరచుగా ఇతర సంకేతాలతో వస్తుంది. అధిక రక్తస్రావం, తీవ్రమైన క్రాంప్స్, సంభోగ సమయంలో నొప్పి, మల విసర్జన సమయంలో నొప్పి లేదా గర్భధారణ సమస్యలు. ఏం చేయాలి? నొప్పి నమూనా స్పష్టంగా సైకిల్కు సంబంధించినదైతే ప్రాథమిక మస్క్యులోస్కెలిటల్ పరీక్షతో పాటు గైనకాలజిస్ట్ను సంప్రదించాలి.
అధిక రక్తస్రావం, తలనొప్పి లేదా నెల నెలకు నొప్పి పెరుగుతూ ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి. పుణే నుండి మీరా పిళ్ళై ట్విట్టర్లో ఇలా పోస్ట్ చేశారు. దీనిపై నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. కూర్చుని లేచిన తర్వాత, ముఖ్యంగా నా బిడ్డను ఎత్తిన తర్వాత నా కాళ్ళు వెంట నొప్పి వస్తోంది. ఇది సయాటికా నొప్పేనా? ఇది సయాటిక్ నర్వ్ ఇరిటేషన్ కావచ్చు. ఇది తరచుగా తక్కువ నడుము లేదా నితంబ భాగం నుండి తొడ లేదా కాలుకు వెళ్లే నొప్పి లేదా గిజిగిజిగా అనిపించవచ్చు. డిస్క్ లేదా సమీపంలోని కణజాలం నర్వ్ రూట్ను ఇరిటేట్ చేసినప్పుడు ఇది జరగవచ్చు. కఠినమైన మసిల్స్ నర్వ్ మార్గాలను ఒత్తిడికి గురి చేసినప్పుడు కూడా ఇది జరగవచ్చు. ఇక్కడ ముఖ్యమైనది నమూనా మరియు బలహీనత. నర్వు సంబంధిత సమస్యకు సూచన: స్పష్టమైన గీతలో గిజిగిజలు లేదా మందమైన భావన, ఎక్కువసేపు కూర్చోవడం లేదా దగ్గు లేదా తుమ్ముతో నొప్పి ఎక్కువగా ఉండటం. బలహీనత అంటే మీ పాదాన్ని లాగుతూ నడవడం లేదా మెట్లెక్కడంలో ఇబ్బంది పడటం. చర్య: తరచుగా కాళ్లకు నొప్పి వెళ్ళిపోవడం ఉంటే ఆర్థోపెడిక్ లేదా ఫిజియోథెరపిస్ట్ ద్వారా పరీక్షించుకోవాలి. బలహీనత పెరుగుతూ ఉంటే ఇది అత్యవసరం. ముంబైకి చెందిన రేఖా అయ్యర్ రెడిట్లో అడుగుతున్నారు, దీనిపై నాకు బలమైన అభిప్రాయం ఉంది. డాక్టర్, నాకు బరువు ఎక్కువగా లేకపోయినా నడుము నొప్పుంది. అందరూ బరువు తగ్గమంటున్నారు. బరువు అనేది కేవలం ఒక భాగం మాత్రమే. చాలా మంది భారతీయ మహిళలు సాధారణంగా కనిపించిన నొప్పిని అనుభవిస్తారు. నిజమైన కారణం తరచుగా మసిల్ స్టామినా, కదలిక మరియు రికవరీ. మీరు గంటల తరబడి కూర్చుంటే, తక్కువ కదలిక ఉంటే, తక్కువ నిద్రపోతే, రోజు పనిలోనూ ఇంట్లోనూ భారాలు మోస్తుంటే మీ వెన్నెముక వ్యవస్థ అలసిపోవడం ఖాయం. ఇంకా భారతదేశంలో చాలామంది మహిళలకు విటమిన్ డి తక్కువగా ఉంటుంది, సూర్యకాంతి తక్కువగా అందుతుంది, పోషకాహార లోపాలుంటాయి. ఇవన్నీ మజిల్స్ నొప్పులు మరియు ఎముకల ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఇవి మాత్రమే కారణం కాదు, కానీ సంబంధిత కారణాలు. కాబట్టి సందేశం ఇదే: మీ శరీర ఆకారాన్ని నిందించకండి. మీ నిజమైన లోడ్ ప్యాటర్న్ను గుర్తించి ఒక ప్రణాళిక తయారు చేసుకోండి. నాగ్పూర్కి చెందిన శృతి దేశాయ్ యూట్యూబ్లో కామెంట్ చేశారు, ఈ లక్షణాల కలయిక అనుకున్న దానికంటే ఎక్కువగా కనిపిస్తోంది. థైరాయిడ్ సమస్యలు, విటమిన్ డి లోపం లేదా రక్తహీనత వల్ల శరీర నొప్పులు, వెన్ను నొప్పి వస్తాయా? ఇవి కారణమవుతాయి. ముఖ్యంగా మహిళల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా తక్కువ సూర్యకాంతి, ఎక్కువ రక్తస్రావం లేదా ప్రసవానంతర మార్పులతో. థైరాయిడ్ అసమతుల్యత వల్ల మసిల్స్ నొప్పులు, అలసట, గట్టితనం రావచ్చు. తక్కువ విటమిన్ డి వల్ల శరీరమంతా నొప్పులు, మసిల్స్ మరియు ఎముకల అసౌకర్యాలు రావచ్చు. రక్తహీనత నేరుగా వెన్నునొప్పికి కారణం కాదు, కానీ ఇది అలసటను పెంచుతుంది మరియు కోలుకోవడాన్ని తగ్గిస్తుంది. ప్రతి విషయం భారంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇవే నొప్పికి ఏకైక కారణాలు కావు. అందరికీ ఈ పరీక్షలు అవసరం లేదు. కానీ మీకు శరీరమంతా నొప్పులు, అలసట, జుట్టు రాలిపోవడం, నిద్ర సమస్యలు, మళ్ళీ మళ్ళీ నొప్పులుంటే ఇంటర్నల్ మెడిసిన్ వైద్యుడిని సంప్రదించండి లేదా ఫిజియోథెరపిస్ట్ ద్వారా కూడా పరీక్షించుకోండి. కోయంబత్తూరులోని ఉషా వెంకటరామన్ ఇన్స్టాగ్రామ్లో ఇలా పంపారు: ఈ వయసు వర్గం వినాల్సిన విషయం. నేను 40లో ప్రారంభ దశలో ఉన్నాను. నా వెన్ను నొప్పి మారింది. నేను బలహీనంగా అనిపిస్తోంది. కొన్నిసార్లు చిన్న పనులు చేసిన తర్వాత నొప్పి వస్తోంది. నా ఎముకల గురించి నేను ఆందోళన చెందాలా? మీరు 40లో ఉన్నప్పుడు ఎముకలు, కండరాల ఆరోగ్యం ముఖ్యం. ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డి లోపం ఉన్న, వ్యాయామం తక్కువైనా లేదా మెనోపాజ్ త్వరగా వచ్చినా జాగ్రత్త పడాలి. వెన్ను నొప్పి సాధారణమే అయినా చిన్న దెబ్బలకే నొప్పి రావడం, రాత్రిపూట నొప్పి, ఎత్తు తగ్గడం లేదా కుటుంబంలో ఎముకల బలహీనత ఉంటే గమనించాలి. అప్పుడు మేము ఎముక సాంద్రత పరీక్షలు చేసి ముందస్తు చికిత్సను సూచిస్తాము. భయపడకండి, కానీ కొత్త లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. ఇక్కడే నివారణకు ప్రాముఖ్యత ఉంటుంది. ఇది అనేక మహిళల నుంచి రెడిట్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల నుంచి వచ్చింది. అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు: నాకు ఎక్స్రే లేదా ఎంఆర్ఐ అవసరమా? నా స్నేహితురాలు డిస్క్ బల్జ్ అంటే శస్త్రచికిత్స అంటోంది. మెజారిటీగా మెడ మరియు వెన్నునొప్పులతో ఉన్న వారికి వెంటనే స్కాన్లు అవసరం ఉండవు. అలాగే చాలా డిస్క్ బల్జ్లకు శస్త్రచికిత్స అవసరం ఉండదు. స్కాన్లు తరచుగా వయస్సుతో వచ్చే మార్పులను చూపుతాయి. ఇవి చాలా మందికి నొప్పి లేకుండానే ఉండొచ్చు. నిర్ణయం పూర్తిగా మీ లక్షణాలు మరియు నరువు పరీక్ష ఆధారంగా తీసుకుంటారు, కేవలం రిపోర్ట్ ఆధారంగా కాదు. ఒక వివేకవంతమైన వైద్యుడు ముందుగా మీ బలాన్ని, రిఫ్లెక్స్లను, అనుభూతిని, నడకను, సమతుల్యతను మరియు రెడ్ ఫ్లాగ్లను పరీక్షిస్తారు. స్కాన్లు సాధారణంగా బలహీనత, పెరుగుతున్న ముట్టడింపు, మూత్రం లేదా మల సంబంధిత లక్షణాలు, జ్వరం, బరువు తగ్గడం, గాయాలు లేదా నిర్మిత ప్రణాళిక తర్వాత కూడా మెరుగుపడని నొప్పి ఉన్నవారికి మాత్రమే సూచిస్తారు. నన్ను ఎక్కువగా కలవరపెట్టేది ఏమిటంటే, మహిళలు చాలా కాలం వైద్యాన్ని ఆలస్యం చేస్తారు. ఎందుకంటే వారు బిజీగా ఉంటారు లేదా ఒక భయంకరమైన స్కాన్ వచ్చిన తర్వాత భయంతో కదలడం మానేస్తారు. మనకు అవసరమైంది మధ్య మార్గం. తెలివిగా మూల్యాంకనం చేయాలి, తొందరగా చర్య తీసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. మహిళల్లో వెన్ను మరియు మెడ నొప్పి నిజమైనదే.
ఇది సాధారణమే మరియు మీరు సహించాల్సిన అవసరం లేదు. సరైన ప్రశ్నలు అడిగే మహిళలు తమ శరీరంలో నిజంగా ఏమి జరుగుతుందో అర్థం చేసుకునేవారు, వారు బాగా కోలుకుంటారు మరియు 10 ఏళ్ల తర్వాత దీర్ఘకాలిక సమస్యతో బాధపడరు. మీకు నొప్పిలోడు సమస్య నర్వ్ ఇరిటేషన్ వల్ల వచ్చిందా? లేదా తక్షణమే జాగ్రత్త తీసుకోవాల్సిందా అనే విషయంలో సందేహం ఉంటే, ప్రాక్టోలో ధృవీకరించబడిన ఆర్థోపెడిక్, ఫిజియోథెరపిస్ట్ లేదా ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్‌ను సంప్రదించి వ్యక్తిగత మార్గదర్శనం పొందవచ్చు. ఇది మీరు గమనించాల్సిందా? లేక వెంటనే చర్య తీసుకోవాల్సిందా అనే విషయాన్ని వారు మీకు అర్థం చేసేందుకు సహాయపడతారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే, మీకు తెలిసిన ఎవరైనా మహిళ తన వెన్ను నొప్పి కేవలం ఒత్తిడే అని పదే పదే చెప్పుకుంటూ ఉంటే, ఆమెతో ఈ వీడియోను పంచుకోండి. ఎందుకంటే ఆమెకు ఇది వినడం మరెవరికన్నా అవసరం. మరియు నిజంగా ముఖ్యమైన విషయాలపై అమలు చేయదగిన సలహాలు తెలుసుకోవాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ను నొక్కండి.